హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం ఇవాళ సొరపిట్టు కూర అన్నాం కదా. సొరకూర అంటే సొరని తీసుకొచ్చి శుభ్రం చేసి ఉడకబెట్టి ఉప్పు కారం కలిపి అలాగా దుళ్ళి కింద తయారు చేయండి. తయారు చేసిన తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర ముద్ద కింద తయారు చేసి ఎల్లుల్లిపాయ ముద్ద వాడి పచ్చిమిరపకాయలు వేసి ఈ మసాలాని ఆయిల్లో ఈ విధంగా వేపుకోవాలి. ఆ మిశ్రమాన్ని వేసామండి. దుళ్ళుని సొరని ఉడకబెట్టిన దుళ్ళు వేస్తాము. వేసి దాన్ని బాగా కలిపి పచ్చి వాసన పోయేంత వరకు, నీసు వాసన పోయేంత వరకు కలపాలి. కలిపి ఇందులో కారం యాడ్ చేయడం వరకు చేసుకోవాలి. అంటే సొరకూర రెడీ. ముందుగా వేసేసుకుంటాము. ముందే కారం వేసేస్తామండి, కానీ తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ చూసుకుని వెయ్యాలి. సొరకూర ఎప్పుడు కూడా అందంగా ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉంటే చాలా చూడడానికి బాగుంటుంది, తినడానికి ఇంకా రుచిగా ఉంటుంది. ఏదేమైనా నీసుకూరలు అంటేనే గోదావరి, గోదావరి అంటేనే నీసుకూరలు. మీకు ఎప్పుడు గోదావరి చేపలతో అయినా సముద్రం చేపలతో అయినా కూరలు తయారు చేసినప్పుడల్లా వీడియోలు పెడతామండి. దయచేసి ఫాలో అండి. ఈ విధంగా వండుకోండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. సాంప్రదాయకరమైన వంటలు ఇవి. నూనె అయితే ఎక్కువ పడుతుందండి నీసు కూరలు కాబట్టి. థ్యాంక్ యూ వ్యూవర్స్. సరే ఉంది. అమలు ఎలా ఉందమ్మా? సూపర్ అమ్మా. ఇదిగోండి చక్కగా కలుపుకుంటున్నాను. ఇందులో పచ్చిమిరపకాయ కూడా చాలా బాగుంటది. ముళ్ళు కంపల్సరీగా తినాలి, కాల్షియం చాలా బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. సూపర్ ఉంది కూర. ఇలాగే వండుకోండి, ఇంకా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.